Good morning. I am B. Anusha. I am working to Sir C.R. Reddy College for Women, Eluru. Second BCom BSc, fourth semester, Leadership Education. Second unit. Topic is motivation. Topic is motivation. Motivation ante prarana. Motivation. The term motivation is derived from the term motive, which means an idea, need, emotional and organic state which promotes a man to an action. It is a goal directed behavior. అంటే మోటివేషన్ అంటే మోటివేషన్ అంటే ప్రేరణ. ఒక వ్యక్తి ఏదైనా పనిని చెయ్యగలిగి ఉండి కూడా ఆ పనిని నేను చెయ్యలేను అన్నప్పుడు ఆ వ్యక్తికి మనం కలిగించే ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ప్రేరణ, మోటివేషన్ అంటారు. సంస్థలో సిబ్బందికి పని ఎడల శ్రద్ధ, ఆసక్తి కలిగించేదే ప్రేరణ. డెఫినేషన్ ఆఫ్ మోటివేషన్. డెఫినేషన్ అంటే నిర్వచనం. ఈ ప్రేరణకి కొన్ని నిర్వచనాలు అనేవి ఉన్నాయి. The term motivation has been defined by eminent authors as follows. అంటే ఈ ప్రేరణ అంటే దీనికి కొన్ని నిర్వచనాలు అనేవి ఉన్నాయి. ఆ నిర్వచనాలు ఏంటో చూద్దాం. Motivation is the act of stimulating oneself to get a desired courses of action, to push the right button to get the desired action. మైకిల్ జి జూషియస్. అంటే మోటివేషన్ అంటే ఈ ప్రేరణ గురించి కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళకి తెలిసిన విధంగా చెప్పడం అనేది జరిగింది. అంటే మోటివేషన్ అంటే ప్రేరణ అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్ని, అంటే ఒక వ్యక్తి ఏదైనా పని చేయగలిగి కూడా చేయలేను అన్నప్పుడు ఆ వ్యక్తిని ఎదుటి వాళ్ళు పుష్ ద రైట్ అంటే ముందుకు తోయడం, అంటే తనలో ఉన్న ఒక టాలెంట్ని వాళ్ళు బయటకి తీసుకురావడం చేత ఆ వ్యక్తిని మనం ప్రేరేపణ ఆ వ్యక్తి పట్ల ప్రేరేపణ అనేది జరుగుతుంది. అలా ఒక వ్యక్తిని మనం ప్రేరేపించేదాన్నే మోటివేషన్ అంటారు. మోటివేషన్ మీన్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ పీపుల్ టు యాక్షన్ టు ఆక్యుపేషనల్ డిసైడింగ్ గోల్స్. అంటే మోటివేషన్ అంటే ప్రేరణ అనేది మీన్స్ ప్రాసెస్, అంటే ఒక పద్ధతి ద్వారా జరగడం అనేది జరుగుతుంది. అంటే పీపుల్స్కి ఏదైనా ఒక గోల్ ఉన్నప్పుడు ఆ గోల్స్ని రీచ్ అవ్వగలమా లేదా అని ఒక పర్సన్ ఆలోచించినప్పుడు నువ్వు తప్పకుండా ఆ గోల్ని రీచ్ అవ్వగలవు అని మనం అతని పట్ల ప్రేరేపణ చూపించే విధానాన్ని మోటివేషన్ అంటే తనకి కలిగించే ప్రేరణనే మోటివేషన్ అంటారు. నేచర్ ఆఫ్ మోటివేషన్. ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటివేషన్ విచ్ క్లారిటీ ఇట్స్ నేచర్. అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. అంటే మోటివేషన్కి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిలో ప్రేరణ కలిగించడానికి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి. ఏ బేస్డ్ ఆన్ మోటివ్స్. మోటివ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ యాన్ ఇండివిజువల్ మోటివ్స్. అంటే మోటివేషన్ బేస్డ్ ఆన్ యాన్ ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ప్రేరేపించడమే మోటివేషన్. బి ఎఫెక్టెడ్ బై మోటివేటింగ్. మోటివేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై వే ద ఇండివిజువల్స్ ఈజ్ మోటివ్డ్. అంటే ఎఫెక్ట్ బై మోటివేటింగ్ అంటే ఒక వ్యక్తిని మోటివేట్ చేసేది ఇండివిజువల్స్ అంటే వ్యక్తిగతంగా. మనం వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని మోటివేట్ చేసేది ఎఫెక్ట్, అంటే ఆ వ్యక్తికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మన ప్రేరణ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ వ్యక్తికి
ఆ వ్యక్తి మోటివేట్ అవుతూ ఉంటాడు. అంటే ఈ పని నేను చేయగలను అనే ఒక ప్రేరణ అనేది ఆ వ్యక్తిలో మొదలవుతుంది. ఒక ప్రేరణ అనేది ఆ వ్యక్తిలో మొదలవటం అనేది జరుగుతుంది. సి గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. మోటివేషన్ లీడ్స్ టు గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. మోటివేషన్ హ్యాస్ ప్రొఫౌండ్ ఆన్ హ్యూమన్ బిహేవియర్. అంటే గోల్ అంటే ఒక లక్ష్యం. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. డైరెక్టెడ్ బిహేవియర్ అంటే ఆ లక్ష్యాన్ని ఒక వ్యక్తి చేరుకోవడానికి మనం కలిగించే ప్రేరణనే మోటివేషన్ అంటారు. అంటే ఆ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా సాధించగలవు అని ఒక వ్యక్తిలో మనం కలిగించే ప్రేరణనే మోటివేషన్ అంటారు. డైరెక్టెడ్ బిహేవియర్ అంటే ప్రవర్తన. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా, ఆ వ్యక్తిలో కలిగే ప్రేరణ ద్వారా తన యొక్క లక్ష్యాన్ని సాధించడం అనేది జరుగుతుంది. డి రిలేటెడ్ టు సాటిస్ఫాక్షన్. Motivation is related to satisfaction. Satisfaction refers to the contentment experiences of an individual which he derives out of needs fulfillment. అంటే రిలేటెడ్గా ఒక వ్యక్తి సంతృప్తికరంగా ఉండాలి అంటే సంతృప్తిగా ఉండాలి అంటే ఫుల్ఫిల్మెంట్ అంటే తన యొక్క ఇండివిజువల్ అంటే ప్రవర్తన. తన యొక్క ప్రవర్తన వల్ల మోటివేషన్ తనను మనం ప్రేరణ చేయడం ద్వారా తనలో కొన్ని పనుల్ని మార్చుకుంటూ ఉంటాడు. అంటే ఈ పని నేను చేయలేను అని ఎప్పుడైతే తను అనుకుంటాడో అప్పుడు తనకు మనం మోటివేషన్ కలిగించడం ద్వారా ఆ పనిని నేను చేయగలను అని అతను ఫుల్ఫిల్మెంట్ అంటే పూర్తిగా నమ్ముతాడు అన్నమాట. ఆ పని నేను చేయగలను. ఎక్స్పీరియన్సెస్ అంటే ఆ పని పట్ల తనకి ఎక్స్పీరియన్సెస్ కలిగేలాగా మనం తన యొక్క ప్రవర్తనని మార్చగలిగి తనలో ప్రేరణ అనేది కలిగించినట్లయితే తను ఖచ్చితంగా ఆ పనిని చేయగలడు. దాన్నే అలా ఒక వ్యక్తిలో అలా ప్రేరణ కలిగించడాన్నే మోటివేషన్ అంటారు. పర్సన్ మోటివేటెడ్ ఇన్ టోటలిటీ. ఏ పర్సన్ ఈజ్ మోటివేటెడ్ ఇన్ టోటలిటీ అండ్ నాట్ ఇన్ పార్ట్స్. ఈచ్ ఇండివిజువల్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటెంట్ యూనిట్ అండ్ హిజ్ నీడ్స్ ఆర్ ఇంటరటెడ్. అంటే పర్సన్ మోటివేటెడ్ ఇన్ టోటలిటీ అంటే టోటల్గా ఒక పర్సన్ని మనం ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి. అది కూడా అలా ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు, ఆ వర్కర్స్కి ఆ పని మీద శ్రద్ధ, ఆసక్తి కలిగించేలా మనం ఆ వ్యక్తిని మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రేరణ కలిగించడం అనేది జరుగుతుంది. ఈచ్ అంటే ప్రతి ఒక్క పర్సన్, ఇండివిజువల్ అంటే ప్రవర్తన, వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చే విధంగా మనం వాళ్ళలో ప్రేరణ కలిగించాలి. అలా ప్రేరణ కలిగించేదాన్ని మోటివేషన్ అంటారు. అంటే ఒక పర్సన్లో మనం కలిగించడం అనేది జరుగుతుంది. Complex process. Motivation is a complex process. Complexity emergency because nature of needs and type of behavior that is satisfies this needs. అంటే కాంప్లెక్స్ ప్రాసెస్ అంటే మోటివేషన్ అనేది ఒక ప్రాసెస్ అంటే ఒక పద్ధతి ద్వారా జరగడం అనేది జరుగుతుంది. బికాజ్ నేచర్ ఆఫ్ నీడ్స్ అంటే నేచర్ కొన్ని టైప్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తన అనేది ఒకే విధంగా ఉండదు. చాలా టైప్స్ అనేవి ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రవర్తనకి తగ్గట్టుగా మనం వాళ్ళని మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. అలా వాళ్ళలో మనం ప్రేరణ కలిగించడం ద్వారా వాళ్ళు ఏ పనైనా చేయగలను అనే ఒక్క ఉత్సాహాన్ని నిలుపుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు మోటివేషన్ అనేది కలుగుతుంది.
అలా మనం రకరకాల వ్యక్తులు అంటే టైప్స్ ఆఫ్ బిహేవియర్ అంటే రకరకాల ప్రవర్తన కలిగిన వ్యక్తుల్లో ప్రేరణ కలిగించేదాన్ని మోటివేషన్ అంటారు. కంటిన్యూస్ ప్రాసెస్. మోటివేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. హ్యూమన్ నీడ్స్ ఆర్ అన్లిమిటెడ్. మ్యాన్ ఈజ్ వాంటెడ్ యానిమల్. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అంటే మోటివేట్ చేయడం అనేది ఎలా జరుగుతుంది? కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట. అంటే ఏదో కొంచెం చేసి వదిలేయడం కాదు. వాళ్ళు ఆ గోల్ని మేము రీచ్ అవుతాం అంటే ఆ పనిని మేము చేస్తాం అనే వాళ్ళ యొక్క ప్రవర్తన మారే వరకు మనం మోటివేట్ చేస్తూనే ఉండాలి. కంటిన్యూస్ మోటివేట్. మ్యాన్ ఈజ్ ఏ వాంటెడ్ యానిమల్. అంటే మనిషి యొక్క మనసు అనేది మారే వరకు ఆ పని నేను చేయగలను అని తను అనుకునే వరకు మనల్ని ఆ వ్యక్తిలో మనం ప్రేరణ కలిగించడం అనేది జరుగుతుంది. అలా ప్రేరణ కలిగించే విధానాన్ని మోటివేషన్ అంటారు. అంటే ఆ వ్యక్తి మారే వరకు మనం కంటిన్యూగా మోటివేషన్ అనేది చేస్తూ ఉండాలి. మోటివేషన్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ మోటివేషన్ implies యూజ్ ఆఫ్ incentives such as rewards and promotions etc. Negative motivation means to impose penalties such as the of domination and fair work. అంటే మోటివేషన్ ప్రేరణలో 2 రకాలు ఉంటాయి. బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే పాజిటివ్ అంటే వాళ్ళలో మంచి ప్రేరణ కలిగించేది, ఆర్ నెగిటివ్ అంటే వాళ్ళలో చెడ్డ ప్రేరణ కలిగించేది. అంటే పాజిటివ్ మోటివేషన్ అంటే ఒక వ్యక్తి ఏదైనా పని చేయగలిగినప్పుడు అది పాజిటివ్ అంటే అది మంచి పని. ఆ పనిని మనం ఆ వ్యక్తిలో ప్రేరణ కలిగించేదాన్ని అంటే ఆ వ్యక్తిలో మోటివేషన్ కలిగించేదాన్ని పాజిటివ్ మోటివేషన్ అంటారు. అలాగే నెగిటివ్ మోటివేషన్ అంటే ఆ వ్యక్తి ఏదైనా చెడ్డ పని చేయడానికి కూడా మనం ఆ వ్యక్తిని ప్రేరేపించినట్లయితే, ఆ వ్యక్తిలో మోటివేషన్ అనేది కలిగించినట్లయితే దాన్ని నెగిటివ్ మోటివేషన్ అంటారు. వర్క్ అంటే ఏదైనా సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ ప్రేరణ కలిగించినా సరే ఆ వ్యక్తిలో ప్రేరణ కలిగించే విధానాన్ని మోటివేషన్ అంటారు. అది మంచి పనికి అయితే పాజిటివ్ మోటివేషన్ అవుతుంది. అదే చెడ్డ పనికి అయితే నెగిటివ్ మోటివేషన్ అవుతుంది. Psychological concept. Motivation is a psychological concept. It develops the following are the objectives of motivation. అంటే సైకలాజికల్ కాన్సెప్ట్ అంటే మానసికపరమైన అంటే మోటివేషన్ అనేది మానసికపరమైన వాళ్ళలో డెవలప్స్ అంటే మనం వాళ్ళ మానసికపరమైనటువంటి వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళు ఎటువంటి మార్పులు అనేవి వస్తాయి. టు మోటివేట్ ద ఎంప్లాయీస్ టు డూ మోర్ వర్క్. అంటే టు మోటివేట్ ద ఎంప్లాయీస్ టు డూ మోర్ వర్క్ అంటే ఎంప్లాయీస్ అంటే ఒక సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం ద్వారా టు డూ మోర్ వర్క్ వాళ్ళు వర్క్ అనేది చాలా వేగంగా చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఉండే టు సాటిస్ఫై ద ఎకనామిక్, సోషల్ అండ్ సైకలాజికల్ నీడ్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అంటే టు సాటిస్ఫై ద ఎకనామిక్, సోషల్ అండ్ సైకలాజికల్ అంటే మానసిక పరమైనటువంటి వాళ్ళని సాటిస్ఫై అంటే వాళ్ళని సంతృప్తి పరచడం ద్వారా నీడ్స్ వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చడం ద్వారా ఎంప్లాయీస్ వాళ్ళలో మోటివేట్ కలిగించడం వల్ల వాళ్ళలో మార్పు అనేది వస్తూ ఉంటుంది. అలా మనం వాళ్ళలో ప్రేరణ కలిగించే విధానాన్ని మోటివేషన్ అంటారు. టు ఇంక్రీజ్ ద మోరల్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మోరల్స్ అంటే వాళ్ళల్లో మనం మోటివేషన్ కల్పించాలంటే వాళ్ళలో మనం ప్రేరణ అనేది కలిగించాలంటే ఎంప్లాయీస్లో వాళ్ళకు కొన్ని మనం మోరల్స్ అనేవి చెప్పాలి, మోరల్ వాల్యూస్ అనేవి చెప్పాలి. అలా
కొన్ని వాల్యూస్ అంటే కొన్ని విలువల గురించి చెప్పడం ద్వారా వాళ్ళ ప్రేరణ అనేది కలిగించడం జరుగుతుంది. అలా ప్రేరణ కలిగించేదాన్ని మోటివేషన్ అంటారు. అంటే మోటివేషన్ ఏమంటారు? ప్రేరణ అని అంటారు. అలా కొన్ని మోరల్స్ అంటే కొన్ని ముఖ్యమైన విలువలు చెప్పడం ద్వారా ఆ ఎంప్లాయీస్లో మన మోటివేషన్ కలిగించడం అనేది జరుగుతుంది. టు గెట్ ద కోఆపరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ టు ఎస్టాబ్లిష్ గుడ్ రిలేషన్స్ బిట్వీన్ లేబర్ అండ్ క్యాపిటల్. అంటే గుడ్ రిలేషన్స్ బిట్వీన్ లేబర్ అండ్ క్యాపిటల్ అంటే ఎంప్లాయీస్లో గుడ్ రిలేషన్స్ అంటే రిలేషన్స్ గురించి చెప్పడం ద్వారా వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడం ద్వారా ఎంప్లాయీస్ అందరూ కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. కోఆపరేషన్ అంటే వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి అంటే గ్రూపులుగా కాకుండా వాళ్ళ మనం గుడ్ రిలేషన్ అంటే అందరూ కలిసిమెలిసి ఉండేలాగా వాళ్ళని మనం మోటివేట్ చేయడం అనేది జరిగితే కనుక అంటే వాళ్ళ ప్రేరణ అనేది మనం కల్పించడం ద్వారా వాళ్ళందరూ కలిసిమెలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. టు గెట్ ద మ్యాక్సిమం exploitation of human power of an individual and motives him to do more and better. అంటే power of an individual and motives him to do more and better. అంటే ఇండివిజువల్ అంటే ఏంటి? ప్రవర్తన. Power of an individual and motives him to do more and better. అంటే ఇండివిజువల్ అంటే ప్రవర్తన. వ్యక్తుల యొక్క ప్రవర్తన అనేది మనం తెలుసుకుని వాళ్ళని మోటివేట్స్ అంటే వాళ్ళ ప్రేరణ కలిగించడం ద్వారా హిమ్ టు డూ మోర్ అండ్ బెటర్ అంటే ఇదివరకు కన్నా వాళ్ళు చాలా బెటర్గా అంటే నేను ఆ పని చేయగలను అని బెటర్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగా వ్యక్తుల యొక్క ప్రవర్తనను మార్చే విధంగా ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి. అంటే ప్రేరణ అంటే ఏంటి? మోటివేషన్ అంటే ఆ యొక్క మోటివేషన్ కలిగించే విధంగా ఉండాలి. Importance of motivation. Motivating is an important part of meanings process. Importance of motivation in management may be judged on the basis of the following factors. అంటే ఇంపార్టెంట్ ఆఫ్ మోటివేషన్ అంటే ముఖ్యమైన ప్రేరణ కలిగించడం ద్వారా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మేనేజింగ్ ప్రాసెస్ అంటే ముఖ్యమైన ప్రేరణ కలిగించడం అనేది ఒక ప్రాసెస్ అంటే ఒక పద్ధతి ప్రకారం జరగడం అనేది జరుగుతుంది. మోటివేషన్ ఇన్ మేనేజ్మెంట్ మే బీ జడ్జ్డ్ అంటే ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ముఖ్యమైన ప్రేరణ కలిగించడానికి కొన్ని కారకాలు అనేవి ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని కారకాలు అనేవి ఉన్నాయి. Effective use of resource in businesses. All physical resources are got to be used through human force. Effective and efficient use of their resource depend on the ability. ఫిజికల్ అంటే భౌతికంగా డిపెండ్స్ ఆన్ దిస్ ఎబిలిటీ అంటే సామర్థ్యాలు. మనం వాళ్ళల్లో ప్రేరణ అనేది కలిగించడం ద్వారా ఎబిలిటీ అంటే వాళ్ళలో ఉన్న సామర్థ్యాలని వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం వాళ్ళని మోటివేట్ అంటే ప్రేరణ. ఎప్పుడైతే వాళ్ళని మనం ప్రేరణ చేయడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళలో ప్రేరణ కలిగించడం ఏ పనైనా చేయగలని ప్రేరణ కలిగించడం అనేది జరుగుతుందో అప్పుడు వాళ్ళల్లో ఉండే సామర్థ్యాలని వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. Higher efficiency. Motivation is directly related to the level of efficiency. Highly motivated employees will make full use of their energy. అంటే మోటివేషన్
అంటే ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం ద్వారా, అంటే ఎంప్లాయీస్లో ప్రేరణ అనేది కలిగించడం ద్వారా, హైలీ మోటివేటెడ్ అంటే వాళ్ళల్లో ప్రేరణ అనేది ఎక్కువగా కలిగించడం ద్వారా ఎంప్లాయీస్ విల్ మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ దేర్ ఎనర్జీ. అంటే వాళ్ళల్లో ఎక్కడ లేని యొక్క శక్తి అనేది వస్తుంది. అంటే హైలీ అంటే బాగా మోటివేట్, ఈ పని నువ్వు చేసేయగలవు, ఈ పని నువ్వు చేయగలవు, ఈరోజే ఈ పని నువ్వు చేయగలవు అని, అంటే ఈరోజు ఈ పని నువ్వు ఎలాగైనా చేసేయగలవు అని ఎంప్లాయీస్లో కనుక హైలీ మోటివేటెడ్ అంటే బాగా ప్రేరణ అనేది కలిగించినట్లయితే ఎంప్లాయీస్ విల్ మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ దేర్ ఎనర్జీ. అంటే వాళ్ళలో ఎక్కడ లేని ఎనర్జీ, అంటే ఎక్కడ లేని బలం అనేది వస్తుంది. అంటే మన యొక్క ప్రేరణ అనేది ఎదుటి వ్యక్తి యొక్క మార్పుకి కారణం అనేది అవుతుంది. Goal directed. The process of motivation leads to goal directed behavior. It helps in shaping the working behavior. Healthy industrial relations. Motivation is considered as a backbone of good industrial relations. అంటే గోల్స్ డైరెక్టెడ్ అంటే ఒక వ్యక్తిని మనం మోటివేట్ చేయడం ద్వారా తన యొక్క గోల్ని తను రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ బిహేవియర్ అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ ప్రవర్తన అనేది మార్పు అనేది వస్తుంది. అలాగే తను మన హెల్ప్ చేయడం వల్ల షాపింగ్ ద వర్కింగ్ బిహేవియర్, తనను మోటివేట్ చేయడం ద్వారా వర్కింగ్ బిహేవియర్ అంటే తను వర్క్ చేసే విధానంలో కూడా తన యొక్క ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది. అంటే ఇది వరకు నేను చెయ్యలేను అన్న వ్యక్తిని మనం ప్రేరణ కలిగించడం వల్ల ఆ వర్క్ని నేను చేయగలను అనే ఒక ప్రేరణ అనేది అతనిలో కలిగి ఉండడం ద్వారా ఆ వర్క్ బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే రిలేషన్స్ మోటివేషన్ అంటే రిలేషన్స్లో కూడా అతన్ని ప్రేరణ కలిగించినట్లయితే అతని రిలేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే బ్యాక్ బోన్ ఆఫ్ గుడ్ అంటే బ్యాక్ బోన్ అంటే మన శరీరానికి మన యొక్క ఎముక అనేది ఎంత ముఖ్యమైనదో అలాగే ఒక వ్యక్తిలో ప్రేరణ కలిగించడం ద్వారా తను ఆ ప్రేరణకి లోనయ్యి తను చేయలేను అనుకున్న పనులన్నీ విజయవంతంగా చేయడం అనేది జరుగుతుంది. అంటే మనిషి బ్యాక్ బోన్ అనేది ఎంత విలువైనదో ఒక వ్యక్తికి ప్రేరణ అనేది కూడా అంతే ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఎఫెక్టివ్స్ facilities change. High motivation helps to reduce resistance to change. An organization has to incorporate changes to cope with environmental changes. అంటే ఆర్గనైజేషన్ ఫెసిలిటీస్ చేంజ్ అంటే ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలన్నీ కలిగి ఉండడం. హై మోటివేషన్ అంటే హెల్ప్ అంటే మనం మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళు చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడు ఫెసిలిటీస్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆ ఫెసిలిటీస్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఫెసిలిటీస్ చేంజ్, ఆ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేకపోతే వాళ్ళు వర్క్ అనేది సరిగ్గా చేయలేరు. అదే మనం ఫెసిలిటీస్లో చేంజ్ అనేది చేస్తే అంటే ఆ సౌకర్యాల్లో రకాలు అంటే ఆ సౌకర్యాలను అందరికీ కల్పించినట్లయితే ఆ ఆర్గనైజేషన్లో ఉండే వర్కర్స్ని మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. అంటే ముందు ఫెసిలిటీస్ అనేది మనం ఆ ఫెసిలిటీస్లో మార్పులు అనేవి తీసుకురావాలి. అలా తీసుకురావడం ద్వారా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేంజ్ అవుతూ ఉంటారు. ముందు వాళ్ళు చేంజ్ అవ్వడానికి కారణం అంటే మనం వాళ్ళల్లో ప్రేరణ అనేది కలిగించాలి. ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు మారడం అనేది జరుగుతుంది. ఫెసిలిటీస్ చేంజ్ అంటే ముందు ఏ వ్యవస్థలోనైనా ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే ముందు ఆ ఫెసిలిటీస్ని మనం మార్చే విధంగా చూడాలి. అలా ఫెసిలిటీస్ని మార్చడం ద్వారా తర్వాత ఆ ఎంప్లాయీస్లో మనం మోటివేట్ కలిగించే విధంగా ఉండాలంటే ప్రేరణ అనేది కలిగించాలి. ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులకు ప్రేరణ అనేది కలిగించడం ద్వారా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఆటోమేటిక్గా వాళ్ళలో చేంజెస్ అనేవి వస్తాయి.
ఒక పర్సన్లో ముందు చేంజెస్ రావాలి అంటే మనం ముందుగా వాళ్ళలో ప్రేరణ అనేది కలిగించాలి. అంటే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. అలా మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు మారడం అనేది జరుగుతుంది. ఇంప్రూవ్డ్ corporate image. Motivation helps in improving an image of organization. If employees are motivated, they produce more, they maintain self-discipline and productive environment in the organization. And improved ఇమేజెస్ అంటే మోటివేషన్ హెల్ప్స్ ఇంప్రూవింగ్ అంటే ప్రతి ఒక్కదాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. అంటే డెవలప్ చేయాలి. ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వాటిని డెవలప్ చేయాలంటే ఇఫ్ ఎంప్లాయీస్ ఆర్ మోటివేటెడ్ అంటే అక్కడ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ని మనం మోటివేట్ చేయడం ద్వారా అంటే అక్కడ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్లో మనం ప్రేరణ అనేది కలిగించడం ద్వారా వాళ్ళు ఆ ప్రేరణకు లోనే అంటే వాళ్ళు మన వాళ్ళల్లో ప్రేరణ అనేది కలిగించడం ద్వారా ఆ ప్రేరణ వల్ల వాళ్ళు ప్రతి ఒక్క పనిని సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క పనిలో విజయవంతం సాధించడం అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల ఆ కంపెనీ అనేది డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థ అనేది డెవలప్ అవ్వాలంటే ముందుగా మనం ఎంప్లాయీస్లో మోటివేషన్ అనేది కలిగించాలి. అంటే ముందుగా మనం ఎంప్లాయీస్లో ప్రేరణ అనేది కలిగించాలి. ఆ ప్రేరణ ద్వారానే వాళ్ళు పనులు చేయడం ద్వారా అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఆ పనిని విజయవంతం చేయడం ద్వారా ఆ కంపెనీ అనేది విజయవంతం అవుతుంది. Essential features of sound motivational system. As far as possible to motivate employees in an organization, positive and reward-based approach should be followed. అంటే మోటివేషన్ సిస్టమ్స్ అంటే మోటివేషన్కి కొన్ని సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ని ఎలా మోటివేట్ చేయాలి. పాజిటివ్ అంటే ఎలా మోటివేట్ చేయాలి. పాజిటివ్ అండ్ రివార్డ్ అంటే వాళ్ళకు ఎలా మనం చెప్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. అంటే వాళ్ళలో మనం ఎలా ప్రేరణ అనేది కలిగించాలి. రివార్డ్ అంటే కొన్ని పాజిటివ్ అండ్ రివార్డ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. To motivate both efficient as well as inefficient ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ని ఎలా మోటివేట్ చేయాలి అంటే బోత్ అంటే అందరినీ ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా మోటివేట్ చేస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. ఎంప్లాయీస్ని గుడ్ పర్ఫార్మెన్స్ షుడ్ బి రివార్డెడ్ అడ్వకేట్లీ అంటే ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి రివార్డెడ్ అంటే కొన్ని రివార్డ్స్ అనేది ఇస్తాము. ఈ వర్క్ కనుక ఈ టైంకి కనుక పూర్తయితే వీళ్ళకి రివార్డెడ్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గుడ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన వాళ్ళందరికీ అని ఒకవేళ మనం చెప్పగలిగితే వాళ్ళ పనిని త్వరగా చేయడం అనేది జరుగుతుంది. A constructive and objective system of performance appraisal and merit rating of employees అంటే ఎంప్లాయీస్ ఆబ్జెక్టివ్ సిస్టమ్ అంటే ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క గుడ్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ యొక్క ప్రదర్శించడం ద్వారా వాళ్ళకి మంచి బహుమతులు అనేవి ఉంటాయి, మంచి శాలరీస్ అనేవి ఉంటాయని వాళ్ళని ఆర్గనైజేషన్కి సంబంధించిన సంస్థ వారి ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఎంప్లాయీస్ మోటివేట్ అవ్వడం అనేది జరుగుతుంది.
Types of motivation. Motivational measures in any organization generally dependent on the manager's perception of the basis human nature. The following are some of the measures of types of motivation. Motivational measures in any organization generally depended on the manager's perception of the basic human nature. Of the following are some of the types of measures of motivation. అంటే టైప్స్ ఆఫ్ మోటివేషన్ అంటే ప్రేరణలో చాలా రకాలటువంటి మోటివేషన్లు ఉన్నాయి. అంటే ఏంటి, మనం ఒక వ్యక్తికి ఎన్ని రకాలుగా మోటివేషన్ చేయొచ్చు అంటే ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థలో ఉండేటటువంటి ఎంప్లాయీస్ డెవలప్ అంటే ఒక సంస్థలో ఉండేటటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా మోటివేట్ చేయొచ్చు అంటే వాళ్ళకి శాలరీస్ పెంచుతామనో లేకపోతే బహుమతులు ఇస్తామనో అలా ఆ విధంగా ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఒక విధంగా మోటివేట్ చేయొచ్చు. అదే చదువుకున్న స్టూడెంట్స్కి వాళ్ళు చదవగలిగి కూడా మేము చదవలేము అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక విధంగా మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరిని ఒకేలా మోటివేట్ చేయకుండా మోటివేట్లో కూడా టైప్స్ ఆఫ్ మోటివేషన్ అంటే చాలా రకాల మోటివేషన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వన్, నెగిటివ్ మోటివేషన్. నెగిటివ్ మోటివేషన్ ఈజ్ ద బేస్డ్ ఆన్ ఫోర్స్ ఆర్ ఫియర్. ఇఫ్ ద వర్కర్ ఫెయిల్ టు కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్ షెడ్యూల్ అంటే నెగిటివ్ మోటివేషన్. అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే వ్యక్తులు వర్క్ ఫెయిల్ టు కంప్లీట్ అంటే వర్క్ అనేది కంప్లీట్ అవ్వకుండా వాళ్ళు నెగిటివ్గా అంటే వాళ్ళు వేరే వైపు వెళ్ళే విధంగా వాళ్ళ ప్రేరణ అనేది కలిగించడం అంటే చెడ్డగా వాళ్ళల్లో ప్రేరణ అనేది కలిగించడం అంటే ఈ వర్క్ చేయడం వల్ల మనకేం యూజ్ ఉంటుంది అది ఇదని చెప్పి వాళ్ళ చేత ఆ వర్క్ మానిపించే విధంగా వాళ్ళని ప్రేరేపించడం అంటే నెగిటివ్ మోటివేషన్. వాళ్ళని చెడ్డగా ప్రేరేపించడం. అలా ప్రేరేపించడం వల్ల వాళ్ళు ఆ వర్క్ చేయడం అనేది మానేస్తారు. వర్కర్ ఫెయిల్ టు కంప్లీట్ ద వర్క్. ఆ వర్క్ అనేది చేయకపోతే ఆ యొక్క సంస్థ అనేది విజయవంతం సాధించకుండా విఫలమైపోతూ ఉంటుంది. అంటే నెగిటివ్ మోటివేషన్ అంటే ఎంప్లాయీస్తో పని ఆపే విధంగా వాళ్ళ యొక్క మోటివేషన్ అనేది వాళ్ళని ప్రేరేపించే విధంగా ఉంటుంది. సెకండ్ వన్, పాజిటివ్ మోటివేషన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రివార్డ్. పాజిటివ్ మోటివేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అటెంప్టింగ్ to influence others to do your will through the possibility of gain or reward. అంటే పాజిటివ్ మోటివేషన్ అంటే మంచిగా మోటివేట్ చేయడం. అంటే ఆర్గనైజేషన్ ఒక సంస్థలో ఉండేటట్టు వ్యక్తులు కానీ లేకపోతే చదువుకున్న విద్యార్థులు కానీ పాజిటివ్ మోటివేషన్ అంటే వాళ్ళని పాజిటివ్గా మోటివేట్ చేయడం ద్వారా త్రూ ద పాసిబిలిటీ అంటే ప్రతి ఒక్కటి కూడా పాసిబిలిటీగా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రివార్డ్ అంటే వాళ్ళ ఈ పని చేయడం ద్వారా మీకు ఈ బహుమతులు అనేవి అందుతాయి అని చెప్పడం వల్ల వర్కర్స్లో పాజిటివ్గా ప్రేరణ కలిగించడం ద్వారా వాళ్ళ పని సమర్థవంతంగా చేయడం ద్వారా ఆ యొక్క ఆర్గనైజేషన్ అనేది విజయవంతం సాగుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరిలోనైనా సరే పాజిటివ్గా అంటే మంచిగా వాళ్ళని ప్రేరేపించడం ద్వారా వాళ్ళ యొక్క లక్ష్యాలను వాళ్ళు సాధించడం అనేది జరుగుతుంది. దీన్నే పాజిటివ్ మోటివేషన్ అంటారు. థర్డ్ వన్, extrinsic motivation. Extrinsic motivation is available only after the completion of the job. అంటే మోటివేషన్ అనేది ఎక్కువగా చేయడం వల్ల అవైలబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద కాంపిటీషన్ ఆఫ్ ది జాబ్ అంటే కాంపిటీషన్ జాబ్లో వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేయడం అంటే ఏదైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ కాంపిటీషన్కి మేము అర్హులం కాదేమో అని భయపడుతూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళని
ఎక్కువగా మోటివేట్ చేయడం ద్వారా కాంపిటీషన్ ఆఫ్ ది జాబ్ అటువంటి జాబ్లకు కూడా వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే మన ప్రేరణ విధానం అనేది కంటిన్యూగా ఉండాలి. అలాగే వాళ్ళు ఏ పనినైనా సాధించగలం అనే ఒక ప్రేరణ అనేది కలిగి ఉండేలాగా మన యొక్క మోటివేషన్ అనేది ఉండాలి. ఫోర్త్ వన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఈజ్ అవైలబుల్ at the time of doing work. This motivation provides satisfaction during the performance of the work itself. అంటే మోటివేషన్ అవైలబుల్గా అంటే మన యొక్క మోటివేషన్ డూయింగ్ వర్క్ అంటే మన యొక్క ప్రేరణ అనేది ఎలా ఉండాలి, ఆ వర్క్ వాళ్ళు ఖచ్చితంగా చేయగలం అనే విధంగా మన యొక్క ప్రేరణ అనేది ఉండాలి. అంటే మన యొక్క మోటివేషన్ అనేది ఉండాలి. దిస్ మోటివేషన్ ప్రొవైడ్స్ అంటే వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ని అంటే వాళ్ళ సంతృప్తికరంగా అంటే ఈ పని నేను చేయగలను అనే విధంగా మన యొక్క మోటివేషన్ అనేది ఉండాలి. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వర్క్ ఇన్సెల్ఫ్ అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూపించే విధంగా వాళ్ళ పట్ల మన యొక్క మోటివేషన్ అనేది అంటే వాళ్ళ పట్ల మన యొక్క ప్రేరణ ద్వారా అనేది ఎక్కువగా ఉండాలి. ఫిఫ్త్ వన్, financial motivation. Financial motivation is directly or indirectly associated with money. The most important financial motivations are wages and salaries, are the rewards of enhanced position that can be secured in the organization. అంటే ఫినాన్షియల్ మోటివేషన్ అంటే ఫినాన్షియల్గా ఎవరైనా దెబ్బతింటే కనుక ఆర్థిక పరంగా ఎవరైనా దెబ్బతింటే కనుక డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే డైరెక్ట్గా వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా కానీ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా అంటే వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళ ప్రేరణ కలిగించడం ద్వారా కానీ లేదా ఇండైరెక్ట్గా అంటే వేరొకరి ద్వారా వాళ్ళకి మోటివేషన్ కలిగించడం ద్వారా కానీ వాళ్ళల్లో ప్రేరణ అనేది కలుగుతుంది. ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు మన యొక్క మోటివేషన్ అనేది ఎలా ఉండాలి, డైరెక్ట్గా అంటే వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా కానీ లేదా ఇండైరెక్ట్లీ అంటే వేరొకరి ద్వారా వాళ్ళకి మోటివేషన్ కలిగించే విధంగా కానీ మన యొక్క ప్రేరణ విధానం అనేది ఉండాలి. సిక్స్త్ వన్, నాన్ ఫినాన్షియల్ మోటివేషన్. నాన్ ఫినాన్షియల్ ఈజ్ దట్ మోటివేషన్ which is not associated with monetary rewards. Non-financial incentives are the psychic rewards or the rewards of enhanced positions that can be secured in the organization. అంటే నాన్ ఫినాన్షియల్ మోటివేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థలో నాన్ ఫినాన్షియల్గా ఉండేవారికి అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థలో ఉండే వర్కర్స్కి నాన్ ఫినాన్షియల్ మోటివేషన్ అనేది ఎలా ఉంటుందంటే రివార్డ్ అంటే వాళ్ళకి ఈ పని చేస్తే ఈ రివార్డ్స్ ఇస్తాము అని వాళ్ళ ప్రేరణ అనేది కలిగించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ది ఫిజికల్ అంటే భౌతికంగా కూడా వాళ్ళల్లో ప్రేరణ అనేది కలిగించడం అనేది జరుగుతుంది. వాళ్ళు అలా ప్రేరణ అనేది కలిగించడం ద్వారా వాళ్ళు ఈ పని మేము చేయగలమని మేము ఈ పని చేయగలం అనే ఒక ఉద్దేశం అనేది వాళ్ళల్లో ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి వాళ్ళంతటా వాళ్ళే మోటివేట్ జరగడం అనేది జరుగుతుంది. ఇలా మోటివేట్ చేయడం అనేది ఆర్గనైజేషన్ సంస్థలో ఉండే వర్కర్స్కి చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అంటే సంస్థలో ఉండే వర్కర్స్కి ఫినాన్షియల్గా చాలా ఆర్థికపరమైన బాధలు ఇబ్బందులు అనేవి చాలా ఉంటాయి. అటువంటి వారిని మనం మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగించి సంస్థలో పనిచేయడం అనేది జరుగుతుంది. అలా సంస్థలో పనిచేయడం ద్వారా ఆ సంస్థ అనేది బాగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.